పుట్టింటికి రా ఎన్నాళ్ళయిందో, నువ్వు ఒకరోజు అడిగావు రేపు కూడా ఉంటాను మా ఇంట్లోనే ఉంటారా? ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు, వచ్చేసేయి. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చాడు, చీరాసారే ఇచ్చాడు, మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు, పంపించాడు. అందుకని అది సోదరి తృతీయ, శుక్లపక్ష తదియ. ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథైంది. బహుశః ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది, దానికి దూరం అయిపోకు, దాన్ని అనుభవించడం నేర్చుకో, సంతోషంగా బ్రతుకు. నీకు 80 ఏళ్ళు వచ్చేయచ్చు, నీ చెల్లికి 75 ఏళ్ళు వచ్చేయచ్చు. కానీ ఆ చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు, ఏది పాడు అంటే జుట్టు ముగ్గు బుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య, ఆ చెల్లెలు, ఆ ప్రేమ చూస్తుంటే అబ్బా ఏమన్నా చెల్లెళ్ళండి అనిపిస్తుంది.